Hello my dear sweet souls, welcome back to our channel Homemaking Ideas by Viri. ఈ రోజు మనం పాలకూరతో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పాలకూరతో ఇలా పచ్చడి చేసి పెడితే ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందే. ముందుగా 2 కట్ల పాలకూరను తీసుకొని దాన్ని నీట్గా శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొనేసి పక్కన పెట్టుకుందాము. అలాగే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత దానిలో టేబుల్ స్పూన్స్ శనగపప్పును అలాగే 2 టేబుల్ స్పూన్స్ మినపప్పును యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో చిన్నగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాము. అలాగే కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాము. అవి కూడా కొంచెం వేగిన తర్వాత దానిలో మన టేస్ట్కి తగినట్లుగా 10 లేదా 15 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఎండుమిర్చి కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము. అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకునేసి ముందుగా కట్ చేసుకున్న పాలకూరను కూడా యాడ్ చేసి మూత పెట్టుకున్నాము. పాలకూరలో ఉన్నటువంటి వాటర్ అంతా పోయేంత వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ తిప్పుకుంటూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము. అలా పాలకూరలో ఉన్నటువంటి వాటర్ అంతా పోయిన తర్వాత ఆకంతా ఇలా దగ్గరకు వస్తుందండి. అలా దగ్గరకు వచ్చిన తర్వాత దానిలో కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ పాటు మగ్గనిద్దాము. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆకుకూర బాగా చల్లారే వరకు ఉంచుకున్నాము. ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పప్పులు అలాగే ఎండుమిర్చిని వేసుకున్నాము. దాంతోపాటు ఒక 5-6 వెల్లుల్లి, 1 ఇంచ్ వరకు అన్ని కూడా యాడ్ చేసుకునేసి మెత్తగా కాకుండా కొంచెం బరకబరకగా మిక్సీ పట్టుకున్నాము. అలాగే చల్లారినటువంటి పాలకూరను కూడా ఆ మిక్సీ జార్లోనే యాడ్ చేసుకొని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుందామండి. దానిలోనే మనకు టేస్ట్కి తగినట్లు సాల్ట్ని కూడా యాడ్ చేసుకునేసి మిక్సీ పట్టుకుందాము. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో 2 టేబుల్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాము. హీట్ ఎక్కిన తర్వాత దానిలో పప్పు దినుసులు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాము. మిక్సీ పట్టినటువంటి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాము. అంతే అండి, ఎంతో టేస్టీ హెల్దీ అయిన పాలకూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? అలా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.